దండోరా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసిన మీడియా మిత్రులతో పాటు ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ఎ వెరీ హార్టీ వెల్కమ్. వెల్, ఈ సినిమాలో నటించిన ఇక్కడ కనపడే అందరూ నటుల్లో అంటే ఈ విషయం నేను చెప్పొచ్చో లేదో బెన్నీ గారు, ఈ సినిమా మేము చూసామని చెప్పొచ్చు కదా. ఈ సినిమా మొన్న నేను చూశాను, నేను శివాజీ గారు ఇద్దరం కలిసి చూసాము. నేను మాట్లాడేది సినిమా చూసిన తర్వాత కాబట్టి డైరెక్టర్ గారు ప్లీజ్ పే అటెన్షన్. సో మీరు ఏం చేశారనేది నేను సినిమా చూశాను. ఇన్ని రోజులు మా పాత్ర లేదో మాకు తెలుసు. ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ వెరీ క్యాప్టివేటింగ్. ముఖ్యంగా నందు ఇంకా రాలేదు. నందు పాత్ర కానీ రవికృష్ణ, డియర్ నవదీప్, బిందు మాధవి, మమిక, మౌనిక, ఎవరికి వాళ్ళే యూ ప్లేడ్ అమేజింగ్లీ వెల్ విత్ అట్మోస్ట్ ఈజ్. ఇక ముఖ్యంగా ఈ సినిమాకి సోల్, ద రియల్ సోల్ ఆఫ్ ద మూవీస్ నా ప్రాణ స్నేహితుడైన మా శివాజీ గారు. జగ్గా అనే పాత్రలో శివాజీ గారు. సెకండ్ ఇన్నింగ్స్లో మన శివాజీ గారు కోర్టు సినిమా ద్వారా మంగపతిగా అందరికీ ఈజ్ ద సెన్సేషన్ నౌ. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తన స్థాయిని, తన రెస్పెక్ట్ని ఒక 50 times పెంచుకునే పాత్రలో హీ లివ్డ్ ఇన్ ద రోల్. ఈ మూవీ దండోరా అనే సినిమా ఇట్ సెల్ఫ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఏజెస్ అని నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. అయితే ఈ సినిమాలో ఆ శివాజీ గారి పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ శివాజీగా ఆ క్యారెక్టర్ యొక్క కష్టసుఖాలు పంచుకునే, ఒక బాధలు బాధ్యతలు స్వతహాగా నేను ఉన్నాను రా నీకు అని పంచుకునే ఒక ప్రాణ స్నేహితుడి పాత్రలో, రంగా అనే పాత్రలో నేను చేయడం నాకు అదృష్టం. ఇంత గొప్ప సినిమాలో నేను ఇంపార్టెంట్ రోల్ చేసినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు డైరెక్టర్ మురళి గారు అండ్ బెన్నీ గారు అండ్ ఆల్ దిస్. మనం ఆల్రెడీ చూసాం గడిచిన ఈ సంవత్సరంలో మార్చిలో కోర్ట్ అనేది ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. ఏ సినిమాలో అయితే కంటెంట్ ఉండిందో ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. మనందరం అది విట్నెస్ చేశాము. అలాగే ఈ December 25th కూడా దండోరాకి బ్రహ్మరథం పట్టడం అనేది తథ్యం. ఇది మీరు రాసి పెట్టుకోండి, బికాజ్ ఇట్స్ అ గ్రేట్ మూవీ. సో ఫైనలీ మురళి గారికి కానీ, మా కెమెరామ్యాన్ వెంకట్ గారి గురించి ఏం చెప్పాలి. వెంకట్ గారు, యు ఆర్ అన్ అమేజింగ్ సినిమాటోగ్రాఫర్. సినిమా చూసి చెప్తున్నామండి, ద టోన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ రియల్ అండ్ యాక్చువల్లీ సినిమాలోనే ఒక మ్యాజిక్ వర్కౌట్ అయింది. అన్ని పాత్రలు, ముఖ్యంగా ఇంత గొప్ప సినిమా తీసిన మా బెన్నీ గారికి హార్టీ కంగ్రాచులేషన్ సార్. అండ్ ప్లీజ్ సీ ఆల్ ఆఫ్ యూ ఇన్ థియేటర్స్ ఆన్ Christmas 25th. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కమల్ గారు, థ్యాంక్ యూ సో మచ్.